కట్టుబడి ఉంటారా, మరి వాళ్ళ అభిప్రాయాలు ఏమన్నా మార్చుకుంటారా, మరొకసారి అడగడమా, అడిగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఎలక్షన్ పోవడమా, మరి అది కొంచెం అంటే నా అభిప్రాయం నేను చెప్తున్నా. అది కూడా ఒకసారి పునఃపరిశీలించి ఏదంటే నా అభిప్రాయం నెక్స్ట్ అంటే సండే కాక నెక్స్ట్ అంటే మీడియం మన ఎలక్షన్ క్లియర్ డిక్లేర్ చేస్తున్నాం. ఆల్రెడీ ఎలక్షన్ మళ్ళీ వాయిదా అనేది ఉంటుంది. మళ్ళీ దాని గురించి మాట్లాడద్దు. విధి విధానాలు చెప్పండి. దాని ఎలక్షన్ ఆఫీసర్గా రవీంద్రరావు గారు, తర్వాత వెంకటేశ్వరరావు గారు, ముగ్గురు ఎలక్షన్ ఆఫీసర్ సభ్యులందరూ ఎవరెవరి అభిప్రాయాలు చెప్పారు. దాని ప్రకారం ఏంటంటే భవిష్యత్తులో కూడా ఒక మంచి సంఘంగా మళ్ళీ గాడిలో పెట్టుకోవడానికి అందరూ ఏకాభిప్రాయం వస్తున్నాయి. దీని ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పుడు మనం మరి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రస్తుతానికైతే ఒక అధ్యక్షుని ఎన్నుకోవాలని చెప్పి అందరూ అభిప్రాయం కోరారు. అంతే. మరి ఎలక్షన్ పెడదామా లేకుంటే ఈనాడు మనం చేద్దామా వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ఇక పోటీ ఉంటుంది. దాని ప్రకారం చేద్దాం ఆలోచన. ఇక్కడ వచ్చిన ప్రజలందరూ వారే మర్చిపోయి అసలు తప్పు జరగకుండా కొత్త కార్యక్రమం ఎవరైతే అవుతారో వాళ్ళు ముందుండి మంచిగా సంఘాన్ని డెవలప్ చేయాలని చెప్పి నా అభిప్రాయం. సంఘం కూడా ఎందుకు పెట్టుకున్నాం మనం, ఎవరికైనా లోటుపాట్లు ఉన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా తొలగిస్తాం. అటువంటి అభిప్రాయం తప్పులు ఏమైనా జరిగితే దాని గురించి వచ్చే అధ్యక్షులు కానీ బాడీ కానీ తీసుకొని అందరి సలహాలు తీసుకొని ముందుకు పోవాలి. కానీ ఎవరి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు ఏం జరుగుతుందని కోరుకుంటున్నా. సమస్య ఉంటే దాన్ని పరిష్కరించాలి. అంతేగాని ఒక ఏకాగ్రంగా పోవద్దని చెప్పి అభిప్రాయం. సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనము ఒక అధ్యక్షుని ఎన్నిక గురించి మనం సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా కానీ ప్రస్తుతము అధ్యక్షులు ఎవరు అనేటువంటిది దానికి ఎంతమంది ప్రపోజ్ అవుతారు, వాళ్ళు పేర్లు ఇస్తే ఎవరు ఉంటారు అనడానికి యునానిమస్ అంటే యునానిమస్, చేతుల్లో వదిలేదంటే ఓటింగ్ అంటే ఓటింగ్, దానికి రండి. కానీ సభ్యులు ఎవరు అనేది, అధ్యక్షులు ఎవరు అనేటువంటి ఎంతమంది నిలబడుతున్నారు, దానికి వాళ్ళ పేర్లు ఇస్తే సభ్యులందరూ ఎవరు అనేది చూస్ చేస్తున్నారు. అది నా అభిప్రాయం. మీరు రిటైర్డ్ ఎంఈఓ అంటే దాదాపు వస్తుంటుంది. అయితే దాదాపు మన సంఘం ఇక్కడ కాలనీల బాలాజీ కానీ మన గణేష్ నగర్ కానీ ఈ కాలనీలో ఇక్కడ ఏరియా దేశాలు ఏర్పడే సంఘంలో మనకి ఫస్ట్ సంఘం దాదాపు 15 సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాలు అయింది. 20 years 20 సంవత్సరాలు అయితే సంఘం ఏర్పడి ఇప్పటికి బిల్డింగ్ పూర్తి కాలేదు. ఇంకా మనకంటే 10 సంవత్సరాలు వెనకసరి అయినటువంటి భవానీ నగర్ కానీ గణేష్ నగర్ భోజనశాల కానీ మనకంటే 10-15 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకున్నారు. మరి మనం ఎందుకంటే ఉంటుంది మన జైత్యాల మన కాలనీ నెంబర్ 1 కాలనీ, కాస్ట్లీ కాలనీ, కాస్ట్లీ ఉన్నారు, మంచి ద్వేషించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు పెండింగ్లో పడుతుంది, ఎందుకు ఇంత పశువుల కొట్టం దాకా అయిపోయింది, అందరినీ నమ్ముతున్నాం మన నుంచి ఇంత. కాబట్టి దయచేసి వచ్చే కార్యవర్గం ఏంటంటే తొందరగా బిల్డింగ్ కంప్లీట్ చేసి బ్రహ్మాండ బిల్డింగ్ కట్టాలని నేను అందరికీ సలహా ఇస్తున్నాను. నేను వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే భవనం గురించి ఏం చేద్దాం ఎట్లా చేద్దామని ఇంకా ఆల్రెడీ ఇంకా తర్వాత విజయం చేయడం కానీ చెప్పాను. నాకు చూసిన తర్వాత ఎట్లా చేద్దాం అభిప్రాయం చేద్దాం. ఏదైనా ఒక పెద్ద మనిషిని పెట్టుకొని మండలాల్లో లేకపోతే గ్రూపులు లేకుండా అందరిని కలుపుకోయే మనిషిని పెట్టుకొని ముఖ్యంగా బిల్డింగ్ కంపెనీ వ్యక్తిని పెట్టుకొని అందరూ అభిప్రాయంతో పెట్టుకొని చేద్దామనే ఉద్దేశంగా ఇది పెట్టడం జరిగింది. వేరే విషయాలు అవసరం లేదు, ముందుకెళ్దాం, చాలా జాగ్రత్తగా చేసుకున్నాం అనే ఉద్దేశంతో. ఇంకొకటి ఏంటంటే నాకు రాష్ట్ర పేరాన్ని అడగడం వ్యక్తిగతంగా చెప్తున్నాను, మీరు ఉండాలి అని చెప్పి అనడం, మీరు బిల్డింగ్ కొంచెం చేయండి అని చెప్తే నేను సరే మీరు అవకాశం ఇస్తే నేను ఇంకా చేస్తాను అనడం జరిగింది. వారితో పాటు మన రవీంద్ర ఆర్టీసీ రవీంద్ర రిపేర్ చేయడం జరిగింది. సేవ ఉండాలి ఇద్దరు
మీ బాడీని మీరు చేసుకొని అని చెప్పడం జరిగింది. ఒక నిమిషం నా మీరు వినాలి. వ్యక్తిగత అభిప్రాయం చెప్పింది. నా వ్యక్తిగత అభిప్రాయం ఇది మీ అందరికీ నచ్చితే మీ అభిప్రాయం భయ తొందర ఎందుకు నేను ఆ మాట అన్నా కదా. వ్యక్తిగత అభిప్రాయం ఇది. ఇదైతే బాగుంటుంది, ఒక పద్ధతిలో పోతే బాగుంటుంది. ఇంతకుముందు తీసుకొని చాలా మంచిగా చేస్తుంది. ఇప్పుడు కూడా ఒకరికి కొత్త వాళ్ళ ఛాన్స్ చేయించుకుందామనే ఉద్దేశం అంతే. నేను నా ఒక్క చేతులు ఉంటుంది కదా. ఇప్పుడు నన్ను కూడా ఉండమన్నారు, నాకు అవసరం లేదు చెప్పేసి. సభ్యులందరికీ కూడా శుభోదయంతో మన కాలనీ తాజా మాజీ అన్నారా మరి మాజీ అన్నారా అని మధుసూదన్ రెడ్డి గారు కొన్ని కారణాల వల్ల తన పదవిని చేపట్టలేకపోతున్నామని మెసేజ్ ఇచ్చడం జరిగింది. తదుపరి కార్యదర్శి గారు కూడా తను కూడా తప్పుకుంటున్నట్టుగా మెసేజ్ రూపంలో కూడా వాట్సాప్ ద్వారా అందరికీ మన కాలనీ వాట్సాప్ గ్రూప్లో కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి కాలనీ పెద్దలు అందరూ కూడా, ఎందుకంటే ముందుగా చెప్పుకున్నట్టు సార్ వెంకటరావు సార్ చెప్పుకున్నట్టు జగిత్యాల లోపల పెద్ద కాలనీగా మన గణేష్ నగర్ అంటే కొత్తగా ఏర్పడిన దాంట్లో కొద్దిగా ఇలా హైదరాబాద్ ఆఫీస్ ఎట్లా మన దగ్గర గణేష్ నగర్ కాలనీ అదే విధంగా ఉండే విధంగా కాలనీ అని చెప్పుకునేటువంటి కాలనీ లోపల సంఘం అనేటువంటిది గత కొన్ని రోజులుగా ఒడిదొడుగు కొనసాగుతున్నది. అది వాస్తవమైనటువంటి పరిస్థితి. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. నూతన కార్యవర్గం అనేటువంటి ఎన్నిక ఈరోజు నా అభిప్రాయం చెప్తున్నా, ఈరోజు పెద్దలందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి కార్యవర్గాన్ని అధ్యక్షుడు, కార్యదర్శి మరియు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి మరొక తేదీని నిర్ణయించి తెలియజేసినట్టయితే ఏంటంటే సభ్యుల లోపల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే రాకపోవచ్చు. తదుపరి ఏమైనా వచ్చి చేసినట్టయితే ఆ రోజు కాంపిటీషన్ ఉంటుంది, లేదా ఏకాభిప్రాయంతో మనము అధ్యక్ష కార్యదర్శిని ఎన్నుకున్నట్టయితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఏదేమైనా కూడా సార్ మీరు తర్వాత మీరు వచ్చే అభిప్రాయం చేయండి. అయితే అంటే ఇన్విటేషన్ లోపల ఈరోజు ఎన్నికలు అన్నట్టుగా అయితే లేదు. ఈరోజు పెద్దలు సంతోషరావు గారు, అలాగే మిగతా పెద్దలందరికీ నమస్తులు. కాలనీ వాసులందరికీ శుభాభినందనలు. నేను గణేష్ నగర్లో ఇల్లు కొనుక్కున్నందుకు ఒక అదృష్టవంతునిగా భావిస్తున్నాను. ఎందుకంటే బహుశా ఇది వివిధ నగరాలలో అంటే మన జగిత్యాలలో ఉన్నటువంటి వివిధ వార్డులలో ఇలాంటి అవకాశం, ఇలాంటి అంటే భాగ్యం బహుశా దక్కకపోవచ్చు. ఇక్కడ నేను ఇల్లు కట్టుకొని అంటే 4-5 years అవుతుంది. నేను భాగ్యంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంతమంది నాకు ఆప్తులు నాకు ఉన్నారు. సో ఈరోజు మనకి ఇక్కడ వేదికపై కూర్చున్నటువంటి పెద్దలు వాళ్ళ ఆలోచన ప్రకారంగా మనం ఎవరిని అధ్యక్షులుగా నియమిస్తే మనకు మేలు జరుగుతుంది. అంటే కొన్ని పనులు ఉన్నాయి మనకు చేయాల్సినవి. ఇప్పుడు రోడ్లు వేయాల్సినవి ఉన్నాయి, కొన్ని గటర్ కట్టాల్సినవి ఉన్నాయి, కొన్ని ఇలాంటి చిన్న చిన్న పనులు ఉన్నాయి. వాటి కోసం కృషి చేయడానికి మనం తాపత్రయపడాలి. అది పెద్దల యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దానికి మేము ఎల్లవేళలా సహకరిస్తాం. నా వంతు అధ్యక్షుల వారు, మిగతా మిత్రులు రామకృష్ణ మా ఇంటికి వచ్చారు. రాగానే ఏంటని అడిగిన క్షణమే వేరే మాట కూడా మాట్లాడలేదు. సభ్యత్వం తీసుకోవాలంటే పలానా సొమ్ము కట్టాలి, సభ్యత్వం ఇలా చేయాలంటే కథ వెంటనే చేసేసారు. గణేష్ ఉత్సవాలు ఉన్నాయి, ఇలా చేయాలి మీరు అంటే ఇలా వెంటనే చేసేసారు. ఎక్కడ కూడా వెనక్కి రాలేదు. సో నేననేది ఏంటంటే, నా భావన ఏంటంటే మనందరం ఒక ఐక్య కుటుంబంలాగా బతుకుతున్నాం. ఒక ఐక్య కుటుంబం, గణేష్ నగర్ ఒక ఐక్య కుటుంబం, మొత్తం ఐక్య కుటుంబం. ఇలా మనం వివిధ రకాల వృత్తుల వారు ఉండొచ్చు, వివిధ రకాల
జాతుల వారు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, కానీ అందరం ఏకతాటిపై ఉంటాం కృష్ణురా. దట్ ఈస్ గ్రేట్. అది చాలా గొప్ప విషయం. సో ఈ అందరినీ ఏకతాటిని తీసుకురావడానికి ఈ అధికార వర్గం, అధికార గణం కష్టపడాల్సింది. సో ఇప్పుడు ఎన్నుకోబడేటువంటి అధికార గణం ఎవరైతే ఉంటారో మన 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 ఫ్యామిలీ, ఐ మీన్ మన కుటుంబాన్ని దాన్ని అభివృద్ధి చేయడానికి కష్టపడాల్సిందిగా, వారి వంతు కృషి చేయాల్సిందిగా నేను వారిని ఆశిస్తూ, సో ఇప్పుడు ఏర్పడబోయేటువంటి కొత్త ఏదైతే సంఘం ఏర్పడబోతుందో దానికి నేను ఆహ్వానిస్తూ సో అనుకోండి. ఇప్పుడు ఈ రోజు పెట్టుకోవడానికి కష్టమా? సండే ఈజ్ ద బెస్ట్ డే ఫర్ ఆల్. ఎందుకంటే సండే అందరూ సండే ఏర్పాటు చేయండి. డేట్ సండే నేను చెప్పాను, అది ఈ సండే పెడతారా, నెక్స్ట్ సండే పెడతారా, పెట్టండి. మొత్తం అందరికీ ఇంటిమేట్ చేయాలి. ఈ సంఖ్య సరిపోదు మనకు, ఎందుకంటే ఈ బలం కాదు, ఇంకా బలం మనకు బాగుంది. 56 కుటుంబాలు ఏమున్నాయి మనకు మొత్తం. అందరికీ మనకి ఇప్పుడు వచ్చింటే 33 కుటుంబాలు వచ్చినాయి అంతే. 33 సభ్యులు మాత్రమే వచ్చాము, అంటే మిగతా సభ్యులు అందరూ రావాల్సిందే. అందరికీ నమస్కారం. ఈనాడు ఈ గణేష్ నగర్ సంక్షేమ మండలి సందర్భంగా మరి ఏర్పాటు చేసినటువంటి సలహాలు మరియు సూచనల కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు ఎదుట కూర్చున్నటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇదివరకు అందరూ కూడా చాలా చక్కగా చెప్పారు వారి యొక్క అభిప్రాయాల్ని. ముఖ్యంగా సంక్షేమ మండలి అనే మనము ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్నాము. మరి ఈ కాలనీ యొక్క సంక్షేమం విషయంలో, ప్రతి విషయంలో మనము మరి ఎవరైతే ఈ ఎలక్షన్లో కానివ్వండి లేదా యునానిమస్గా కానివ్వండి వచ్చినట్లాంటి వాళ్ళు కాస్త ఏ మనకు సమస్యలు ఉన్నవి కాలనీలో ఒక చెప్పారు, రోడ్స్ విషయంలో ఇంకా ఏదో ఇష్యూస్ చెప్పారు. రియల్లీ మనకు ఒక మంచి కాలనీ, ఇలాంటి రోడ్స్ ఉన్నటువంటి కాలనీ జగిత్యాలలో ఎక్కడా కూడా లేదు. కానీ రోడ్స్ ప్రాపర్గా లేవు. మరి ఇక్కడ ఉన్న కూర్చున్నటువంటి పెద్దలు ఇదివరకు మున్సిపల్ చైర్మన్గా మరియు కౌన్సిలర్స్గా చాలా మంచి పదవుల్లో ఇదివరకు చేసిన వాళ్ళు అయ్యి ఉండి కూడా రోడ్ల విషయంలో మాత్రం చాలా దారుణంగా ఉంది. ఏ స్ట్రీట్కి వెళ్ళండి ప్రాపర్ సిమెంట్ రోడ్లు అనేటివి లేవు, ఎక్కడ పోయినా కానీ అదే మట్టి రోడ్లే. తర్వాత ప్లాంటేషన్ విషయంలో కూడా ఏ కాలనీ వెళ్ళినా కూడా ప్లాంటేషన్ ప్రాపర్గా లేదు. సో వీటిపై కొంత ఫోకస్ చేసి ఈ కాలనీ ఇలా ఉంది, ఒక మోడల్ కాలనీగా ఉండాలి అనే ఒక అభిప్రాయం అందరికీ కూడా కలిగితే డెఫినెట్గా చాలా బాగుంటుంది. కాకపోతే మరి ఇప్పుడు అన్నట్లుగా మనకు 120 క్యాండిడేట్స్ సభ్యులు ఉన్నట్లుగా మనం చెప్పారు. చాలా తక్కువ స్ట్రెంత్ ఉంది కాబట్టి అందరికీ ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. చేసేసి వాళ్ళ యొక్క సూచనలు కూడా తీసుకోండి. నాకు తెలిసి మనకు 120 రేంజ్లో ఉంది అంటుంటే చాలా తక్కువ స్ట్రెంతే. దీనికి ఎలక్షన్ దాకా అవసరం లేదు. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో నేను ఈ కాలనీకి నా యొక్క సర్వీస్ నేను ఇవ్వగలను అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రెసిడెంట్గా సెక్రటరీగా ఉంటూ ఒక బాడీని ఏర్పాటు చేసి ఆ బాడీ ఏదో నామినల్గా ఉంది అనే కాకుండా మరి ప్రతి విషయంలో ఫోకస్ చేస్తూ మరి మంచి ఒక అభిప్రాయంతో మరి ఏర్పాటు చేసుకోగలిగితే మరి కాలనీ అనేది నిజంగా కృష్ణానగర్ అనేది ఒకప్పుడు కృష్ణానగర్ కాలనీ ఇలా ఉండేది, చాలా ఇట్లా ఉండేది అని మనం విన్నాము. కానీ అన్ని కాలనీతో పోల్చుకుంటే మన ఈ గణేష్ నగర్ కాలనీ అనేది ఒక సిస్టమేటిక్ రోడ్స్, ఒక సిస్టమేటిక్ మేనర్, అందరూ అన్నట్టుగా చాలా పెద్ద మేధావులు, పొలిటీషియన్స్ ఉన్నారు. సో చాలా ఎంప్లాయీస్ ఉన్నారు, లీడర్స్ ఉన్నారు, లీడర్స్ ఉన్నారు. మరి అందరికీ కూడా మంచి అవగాహన ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి ఈ అవగాహన ఉన్న వాళ్ళలో మరి ఎవరైతే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉన్నారో, ఎవరైతే ఈ సొసైటీకి నేను నా బాధ్యతాయుతంగా సర్వీస్ని నేను అందించగలను అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కమ్ ఫార్వర్డ్ అండ్ మీరు మీ యొక్క
సర్వీస్ని అందిస్తూ మరి ఈ కాలనీ ఇంకా మంచి డెవలప్ అవ్వడానికి అందరూ కూడా కృషి చేస్తారని నేను అభిప్రాయపడుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ.